నమస్తే అండి మీ అందరికీ ఇంకొకసారి అమ్మవారి టెంపుల్ గురించి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. మీరు ఏం చేయకపోయినా కూడా షేర్ అయితే చేయండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయాల్సిందే. మనము చాలామందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి జ్యోతిష్యం అంట, లేదంటే ఈ ఊరు వదిలేసి ఏ ఊరికో గుడులకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, ఇవన్నీ ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే మన రాయలసీమలో ఇటువంటి టెంపుల్ ఉంది. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు న్యూస్ ఛానల్లో వస్తున్నాయి, కానీ ఇంతవరకు ఏ యూట్యూబర్స్ కూడా ఈ వీడియో అనేది ఇవ్వలేదు పర్మిషన్. కానీ వీడియో గురించి చెప్పటం కానీ చూపించటం కానీ ఎక్కడా జరగలేదు, ఏ ప్రమోషన్ కాదు. ఇది కూడా అంతే, ఏ ప్రమోషన్ కాదు. నేను దాదాపు 4 years నుంచి వెళ్తున్నాను అనమాట. నేను ఎంతలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా అయ్యాననేది నాకు మాత్రమే తెలుస్తుంది. సో మనం బాగుండాలని కాదు, 10 మంది బాగుండాలనుకోవాలి. అందుకని చెప్పేసి మీరు ఏం చేయకుండా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో ఇంతకుముందు వీడియో లింక్ కూడా నేను పెడతాను అనమాట, డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి అది కూడా చూడండి. ఇందులో లేని కొన్ని విషయాలు అందులో ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత జనసందడి అంటే అంత జనసందడి. మొన్న ఉగాది అయిపోయిన 4 రోజులకి అమ్మవారి తేరైతే జరిగింది. ఇంతవరకు ఏ పబ్లిసిటీ లేకున్నా కూడా ఇంతమంది జనం చేరుకున్నారంటే అమ్మవారి శక్తి ఎటువంటి చూడండి. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కానీ, ఆరోగ్యపరంగా కానీ, సమస్యలు కానీ, మీరు ఏవైనా కానీ అనుకుని ఇక్కడ అరక కట్టుకుంటే, అంటే ముడుపు కట్టుకుంటే మాత్రము ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. న్యాయంగా వెళ్తే మాత్రం, న్యాయంగా మీరు అడిగే న్యాయంగా ఉండే కోరిక అయితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. నేను ఇంతకుముందు వీడియో నేను చెప్పాను కదా, అది కూడా ఒకసారి చూసేయండి, డీటెయిల్గా తెలుస్తుంది. ఆ ముడుపు అనేది కూడా ఎట్లా కట్టాలి ఏంటి అనేది కూడా దాంట్లో వివరంగా చెప్పాను. ఎటువంటి ప్రచారం లేకుండా ఇంతమంది వస్తున్నారంటే ఆమె పవాడం ఎట్లా ఉంటుందో మీరే ఒకసారి ఊహించండి. అసలు ఇసుక పోస్తే నేలకు రాలదనమాట, అంత జనం ఉన్నారు మొన్న తేరులో అయితే. ఇక్కడ ఏంటంటే విశేషము, పౌర్ణమి రోజు నిద్ర చేసేకి వస్తారనమాట. చాలామంది లక్షల్లో వస్తారు పౌర్ణమి రోజు నైట్ ఇక్కడ టెంపుల్లో పడుకుంటారనమాట. అసలు పడుకోవడానికి కాదు కదా, కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత జనం ఉంటారు. అయినా కూడా జనాలు రావటం మాత్రం మానేరు. అక్కడ వచ్చి నిద్ర చేసి తెల్లవారుజాము 3 గంటలు 4 గంటలు అట్లా అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి అభిషేకం అంతా చేసి గుడి ఓపెన్ చేస్తారు. ఆ టైంలో చాలామందికి సంతానం కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అక్కడ చన్నీళ్ళు స్నానం చేసి తడి బట్టల్లోనే అమ్మవారికి ప్రదర్శన చేసి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇలా 3 వారాలు చేస్తే ఖచ్చితంగా సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏం కోరుకున్నా కూడా అమ్మవారు లేరని చెప్పరు. అటువంటి శక్తి గల అమ్మవారు. మనం ఎక్కడెక్కడో వెళ్తాము, కానీ ఇక్కడున్న మహిమ ఎట్లాంటిదంటే అది మీరు ఒక్కసారి వెళ్తే కానీ తెలియదనమాట. అంత పవర్ఫుల్గా ఉన్నారు అమ్మవారు. చాలా వరకు చాలామందికి తెలీదు. దయచేసి ఈ వీడియో చూసేటప్పుడు ఒక 10 మందికి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ పబ్లిసిటీ లేకుండా ఏం లేకుండా ఇంతమంది లక్షల్లో కోట్లల్లో జనం ఉన్నారంటే అసలు ఎంత అమ్మవారి శక్తి ఉందని మీరే తెలుసుకోండి. ఇదైతే ఏ ప్రమోషన్ వీడియో కాదు, ఏం కాదు, స్వయంగా నేను తీసుకున్నది. చూస్తున్నారు కదా అమ్మవారి కలశం అన్నమాట. ఫస్ట్ కలశం అయితే మెరూన్ తీసుకొని అమ్మవారు పూజ చేయించుకొని వచ్చారనమాట బయటికి మెరూన్తో. ఈ కలశం ఏంటంటే అందరికీ తెలుసుంటుంది కదా, తేరు పైన చివరికి 4 పక్కల 4 స్తంభాలు, మధ్యలో ఒక కలశం పెడతారనమాట. అదే ఇది అమ్మవారి అక్కడ లోపల నుంచి తీసుకువచ్చి ప్రదర్శన చేసి ఈ కలశాలు అయితే పైన కూర్చోబెట్టడం జరిగింది. చాలా జనం ఉన్నారంటే చాలా జనం. ఇంత జనం నేను ఎటువంటి తేరులో కానీ ఎటువంటి జాతరలో ఈ రకంగా జనం అయితే నేను చూడలేదు. అసలు కింద కూడా జాగలేదని పైన మిద్దెల పైన అన్నిటిపైన ఎక్కి కూర్చున్నారు. అంత జనం అంటే అసలు ఇసుక పోస్తే నేలకి పడదు అట్లున్నారు జనం అయితే. చూస్తున్నారు కదా, ప్రదర్శన వేసేసినాక ప్రతి ఒక్క కలశాన్ని పైన కూర్చోబెడుతున్నారు. అక్కడికి వీడియో తీద్దామన్నా కూడా నాకు అవ్వలేదు. ఆ జనంలోనే ఇరుక్కుని నేను ఖచ్చితంగా ఇది నలుగురికి చెప్పాలని చెప్పేసి నేను వీడియో తీసుకున్నా. ఇది కలశం పెట్టేయటం అయ్యగానే ఇంకా అమ్మవారిని తీసుకెళ్లారనమాట. పల్లకిలో ఊరేగిస్తూ అమ్మవారిని తీసుకెళ్లారు. చూస్తున్నారు కదా, అసలు అమ్మ అసలు ఎక్కడ ఉండడానికి వీల్లేదు, అట్లా ఆడుకుంటుంది ఆ సంతోషానికి. అసలు వాళ్ళు ఎంత మంది భుజాల మీద మోస్తున్నా కూడా అస్సలు ఒక పక్క ఉండట్లేదు, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, అట్లా డ్యాన్స్ చేస్తుంది. అమ్మకి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. ఇక్కడ ఏట్లు అన్నీ కొడతారనమాట. అంటే మనం ఏమైనా కోరుకున్న కోరిక నెరవేరితే నేను ఇది చేస్తాను అని మొక్కుకుంటారు. చాలా వరకు అమ్మకి సార పెడతారు, లేదంటే
మేకనో లేదంటే కోడినో బలిస్తారు, ఇలా చేస్తారనమాట. ఆ రోజైతే ప్రతి ఒక్క ఇంట్లో మేకని కోడిని బలిచ్చి ప్రతి ఒక్క ఇంట్లో దీపాలు అంటే హారతి ఎత్తుతారు కదా, హారతి ఎత్తి ఇంకా పొద్దున్నే 5 గంటల నుంచే నేను లేచే ఉన్నాను అనమాట. 5 గంటల నుంచి వస్తూనే ఉన్నారు జనం, వేరే ఊర్ల నుంచి వచ్చి పూజ చేసుకుని తొందరగా వెళ్ళటం కానీ జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు కొన్ని విషయాలు నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే విపరీతం క్రౌడు, లేదంటే నేను పనిలో ఉన్నప్పుడు కానీ అట్లా ఆ టైంలో అయితే జరిగాయి అనమాట. అక్కడికి అయినంత నేను షూట్ చేశాను, కానీ ఒకటి మాత్రం షూట్ చేయలేదన్నమాట. చూడండి అమ్మ ఎట్లా ఆడిస్తుందంటే ఒక్క దగ్గర ఉండదు, ఆమెకి అంత సంతోషంతో గంతులు వేస్తోంది, ఒక్క దగ్గర వాళ్ళని తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు, అంత సంతోషంగా ఉంది అమ్మ. మీరు ఇప్పుడైతే చూడొచ్చు అక్కడ జనం ఎట్లున్నారని చెప్పేసి. వామ్మో, నేను ఇటువంటి జనం అయితే నేను నా లైఫ్లో చూడలేదు. ఇటువంటి జనం అంటే ఏ పబ్లిసిటీ లేకుండానే అమ్మ శక్తి ఎటువంటిదని చెప్పేసి ఇక్కడ వచ్చిన జనంలోనే తెలిసిపోతుంది అనమాట. ఇంకా మీరు ఇంతే జనాన్ని మీరు పౌర్ణమి రోజు వచ్చినా కూడా చూడొచ్చు, ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు కూడా ఇంతే జనం ఉంటారనమాట. అక్కడ నిద్ర చేయడానికి వస్తారు, చాలామంది వస్తారు నిద్ర చేయడానికి పౌర్ణమి రోజు. చూస్తున్నారు కదా ఎంత జనం అని మీకే తెలుస్తుంది. ఇక్కడ మనమైతే అరటిపళ్ళు వేస్తాం తేరెళ్ళేటప్పుడు, ఇక్కడైతే బొరుగులు వేస్తున్నారు. అది ఏంటి ఎందుకని నేను అడగలేకపోయిన జనంలో. ఇక్కడైతే అమ్మవారు వచ్చేటప్పుడు మేకని ఇక్కడ ఈ అమ్మవారు అయితే ఒంటి మీదకి ఎవరి మీదకి రారు, కాకపోతే ఆ మేకపోతు నోట్లో కొరుకుతారనమాట పూజారి గారు. ఆ టైంలో జస్ట్ అలా వచ్చి ఆ మేకపోతు కొరికే వరకే అమ్మ అలా వచ్చి వెళ్తుంది అంతే తప్ప ఇక్కడ ఎవరికి ఒంటి మీద రాదు, ఏదే కారణానికి కూడా. కాకపోతే ఆమె శక్తి కూడా అంతే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ కూడా మేకపోతుని కొరికారు, ఇప్పుడు నిల్చుకున్న చోటు. అది కూడా నేను తీయలేకపోయాను, ఎందుకంటే నా వల్ల కాలేదు ఆ జనంలో ముందుకు వెళ్ళడానికి. చూస్తున్నారు కదా ఇప్పటికీ జనం చూడండి, పైన అయితే ఎక్కి కూర్చున్నా కూడా అక్కడ ప్లేస్ లేదు. ఇంకా అమ్మవారిని తేరులో అయితే కూర్చోబెట్టేశారు. ఇంకా తేరులో కూర్చోబెట్టి అక్కడ కూడా అమ్మవారిని నీట్గా అరేంజ్ చేసి అమ్మకి హారతి ఇచ్చి ముందుకైతే వెళ్ళటం జరిగింది. అసలు పాపం పూజారులకు కూడా వదలట్లేదు, అంత క్రౌడ్గా ఉండింది. ప్రతి శుక్రవారం, మంగళవారం అండ్ ఆదివారం పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. చాలామంది ఒక్కొక్కరు గురువారం టైంలో లేదంటే సోమవారం టైంలో కూడా నిద్ర చేస్తారు. నైట్ నిద్ర చేసి అమ్మవారికి పొద్దున్నేనే పూజ చేయించుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా అనుకున్న పనులు అవుతాయో లేదో అని చెప్పేసి మనం తెల్లవారుజాము 6-7 గంటలు అలాగా ఫస్ట్ పూజకే వెళ్తే మనం పువ్వు అడగొచ్చు అనమాట. పువ్వు అడగాలంటే 3 రకాల పూలు మీరే తీసుకెళ్ళి ఇస్తే అమ్మని అడిగి అమ్మ దగ్గర కోరుకొని ఇస్తే ఆ పూలు ద్వారా మన పనులు అవుతాయా లేదా అని కూడా చెప్తుంది అనమాట అమ్మవారు. చూస్తున్నారు కదా ఇది తేరు లాగేటప్పుడు అసలు ముందుకైతే నేను వెళ్ళలేకపోయినాను. ఆ ఎండలో అయితే తడిచి ముద్దయిపోయాను. విపరీతమైన ఎండలో ఎంత ఎండున్నా కూడా ఆ సంతోషం, ఆ అమ్మవారిని చూడడమే ఒక పెద్ద ఆనందం అనుకునేసేయండి. ఇంకా అసలు అవన్నీ గుర్తే రావు అమ్మవారిని చూసేటప్పుడు. ఇంకా సాయంకాలం అవుతూనే మళ్ళీ చాలామంది దీపాలు యాట్లు ఆ టైంలో కూడా కొడుతూనే ఉన్నారు, దీపాలు మోస్తూనే ఉన్నారు. ఇంకా మళ్ళీ బయట నుంచి అమ్మవారిని తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళేటప్పుడు ఇంకొకసారి దర్శనం చేసుకున్నాము. ఎంత క్రౌడ్ ఉందంటే పొద్దున్నే కొద్దిగా ఫ్రీ ఉండింది, అప్పటికి జనం ఉన్నారు కానీ అయినా కొద్దిగా ఫ్రీ ఉండింది. ఇంకా నైట్ అయితే చూడండి అసలు లోపలికి వెళ్ళడానికి కాలేదు. ఇంకా అమ్మవారిని మీకు అంతే చూపించాలని చెప్పేసి సెంటర్లో నిల్చుకొని అయితే అమ్మవారిని చూపించేసా ఇలా.
చూసారు కదా ఎంత కన్నుల పండుగ ఉంది అమ్మవారి మొహంలో కళ అయితే. ఇంకా చూడండి అమ్మవారు పైన తేరు నుంచి కింద తీసుకొచ్చారు కదా అమ్మవారిని. ఇప్పుడు లోపల గర్భగుడికి మూల విగ్రహం అనమాట ఇది. లోపల పెట్టడానికి వెళ్ళాలన్నా కూడా అమ్మ అసలు కదలట్లేదు. అంటే అలా చేశారనుకోండి అమ్మవారు. ఇప్పుడు ఎక్కడైనా మనం వెళ్ళాలంటే సంతోషంగా ఉంటుంది, అక్కడ నుంచి రావాలంటేనే ఒక ఇదిగా ఉంటుంది కదా. సో అమ్మవారు కూడా అదే రకంగా లోపలికి వెళ్ళడానికే ఇది చేయట్లేదు. ఆ జనంలో తప్పెట్ల సౌండ్లకి అమ్మ ఏం ఇది చేసిందంటే ఫుల్ వీడియో అయితే నేను తీయలేకపోయినా. ఇంకా చూడండి ఈ టైంలో కూడా నైట్ 10 గంటల్లో కూడా మేకల్ని వస్తూనే ఉన్నారు. ఇంకా అమ్మవారి పల్లకి లోపలికి వచ్చిందనమాట. లోపల కూడా అసలు వెళ్ళడానికి అనుమతించట్లేదు, అట్లా గొడవ చేసి ఇది చేసింది. ఇంకా పూజారి గారు హారతి తీసేసి దింపారనమాట. చాలాసేపు అమ్మ ఇది చేసింది. ఈయన మెయిన్ అర్చకులు అనమాట గుడికి. సో ఆయన అమ్మవారిని అంటే మూల విగ్రహాన్ని తీసుకెళ్ళి లోపల పెడుతున్నారు. ఇంకా అమ్మవారిని ఎప్పుడు ఎక్కడైతే గర్భగుడిలో మూల విగ్రహాన్ని పెడతారో ఇక అక్కడ అమ్మని హారతి ఇచ్చేసి లోపలికి అయితే తీసుకెళ్లారు. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలా అనుకోండి, అంత కన్నుల పండుగగా ఉండింది. చూస్తున్నారు కదా, అమ్మవారిని కూడా చూసారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి.